ఆర్టీసీ డ్రైవర్ అశోక్ సస్పెన్షన్ను ఖండిస్తూ మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ ఆర్ఎంను కలిశారు. అశోక్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఆర్ఎంకు వినతిపత్రం అందజేశారు. డ్రైవర్ కుటుంబ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని సస్పెన్షన్ ఎత్తివేసి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. సమయంలో ఇతను బ్యాచ్ నెంబర్ వచ్చేసి 41/03. ఇతను బి అశోక్ బ్యాచ్ నెంబర్ 41/03 పిహెచ్పి డ్రైవర్. ఇతను నిన్న పోతుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ ఇద్దరే నేను గిచ్చుతా నువ్వేడు లేకపోతే నేను గిచ్చుతా నువ్వేడు అని చెప్పి రెండు పార్టీలు ప్రజలను డైవర్ట్ భాగంగా నిన్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఒక మంత్రి గారై ఉండి అక్కడ జగిత్యాల ఎమ్మెల్యే గారు సంజయ్ గారు ఇద్దరు ఉండి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఆ ధర్నాను ఎవడు జీర్ణించుకోలే, కడుపులో మంట మంటైంది. ఎందుకు ధర్నా చేస్తున్నారు? ఒక ప్రభుత్వం ఉండి గ్యాస్ సిలిండర్ మీద ఆ ధర్నా చేసినప్పుడు ఒక ఆర్టీసీ డ్రైవర్ అశోక్ అనే వ్యక్తి నువ్వు మొదలు వాళ్ళ ఊరోళ్ళు కనబడ్డారు, వాళ్ళ కళ్ళ ముందు ప్రభుత్వం యొక్క వ్యతిరేకంగా కనబడ్డది. ప్రభుత్వం కొనుగోలు చేస్తలేదు, అటు మక్కలు కొంటలేదు, అటు వడ్లు కొంటలేదు. కాబట్టి వారి ఆవేదనను మొత్తం కూడా వారి ఆవేదన ఆయనకు భూమి ఉన్నోళ్ళు తెలియదు, కానీ ప్రజల రైతుల ఆవేదన మొత్తాన్ని కూడా ఏమంటారు? ఒక వ్యక్తిని తిట్టలే, ఒక మంత్రిని తిట్టలే, ఒక ఎమ్మెల్యేని తిట్టలే, ఒక ఏ ప్రభుత్వాన్ని తిట్టలే. ప్రభుత్వం సూచించిండు ఎందుకు ఈ పెట్రోల్ ధరలు ఎప్పుడన్నా పెంచుకొచ్చి తగ్గించవచ్చు, కానీ రైతులు పండించిన పంటను వర్షం పడితే ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇమ్మీడియట్గా కొనుగోలు చెయ్యండి అని ఒక రిక్వెస్ట్ రూపకంగా అడిగిన ప్రభుత్వాన్ని. అతను ఏ పార్టీ కార్యకర్త కాదు, ఏ పార్టీ కండవ చేసుకోలేదు, ఒక ఆర్టిస్ట్ డ్రైవర్గా మాత్రమే ఒక ప్రజల బాధను చెప్పడం జరిగింది. దానికి ఈరోజు ఎంత ఘోరం! అతను రెక్కాడితే డొక్కాడలేని కుటుంబం, 20,000 జీతగాడు, అతను సంపాదిస్తేనే కుటుంబ పోషణ, ఒక దళిత బిడ్డ ఆస్తులేరు. ఇమ్మీడియట్గా ఆర్ఎం గారు ఆయనను సస్పెండ్ చేయమని ఆర్డర్ చేయడము, డిఎం జగిత్యాల గారు ఆర్డర్ ఇచ్చిన సస్పెండ్ రిమూవ్ చేయడం జరిగింది. ఎంత 1975లో మేము చూడలే ఎమర్జెన్సీ, కానీ మా కళ్ళ ముందు ఉండగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఎమర్జెన్సీ విధిస్తాడు. ఏమన్నాడు? ఏం పాపం చేసిండనే? రైతుల గురించి మాట్లాడినందుకు ఆయన రిమూవ్ చేస్తావా? వారి కుటుంబానికి అండగే ఉన్నది. అందుకే మేము కూడా ఆర్ఎం గారిని అడిగాం, నాకు కూడా తెలియదు సార్ డిఎం ఏం చేసిండో అని చెప్పిండు. ఇగో ఇది వ్యవస్థ. మేము ఒకటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం, ఒకటే, ఒక పేద బిడ్డ రెక్కాడితే డెక్కాడలేని కుటుంబంలో పుట్టిన వ్యక్తి బి అశోక్ను వెంటనే ఆర్డర్ క్యాన్సిల్ చేసి సస్పెండ్ ఆర్డర్ క్యాన్సిల్ చేసుకొని ఇమ్మీడియట్గా విధుల్లోకి తీసుకురావడం జరగాలని చెప్పి మేము ఆర్ఎం డిమాండ్ చేసినాం. ఒకవేళ మీరు ఇవ్వలేడు వరకు చూస్తాం, మీరు గిట్ట ఆయన రిమూవల్ సర్వీస్ తీసేసి మళ్ళీ రీఇన్స్టేట్ చేసి వాళ్ళ కుటుంబానికి అండగా నిలవకపోతే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఇప్పటికే మా జీవన్ రెడ్డి సాబ్ కూడా ఒక డిఎంని కలవడం జరిగింది, వారు రిపెండ్ చేయడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం పెడచను పెట్టి ఈరోజు సస్పెండ్ చేసింది. కాబట్టి మేము తీవ్రంగా దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తాము. వెంటనే బి అశోక్ అనే వ్యక్తిని రీఇన్స్టేట్ చేయాలి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేస్తూ ఉంటుంది. డెఫినెట్గా ఆయన రీఇన్స్టార్ట్ చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంటుందని చెప్పి మేము ప్రధానంగా ఆర్ఎం డిమాండ్ జరుగుతుంది. రేపటి చూస్తాము, మా గౌరవ కేటీ రామారావు కూడా చెప్పడం జరుగుతుంది. ఒకవేళ రీఇన్స్టేట్ అయిపోతే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తుంది, డెఫినెట్గా వారికి అండగా ఉంటుంది.